ఖేలో ఇండియా క్రీడలకు రాష్ట్రం ఆతిథ్యం వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో క్రీడాకారులకు రాష్ట్రం నుంచి సరైన ప్రోత్సాహకాలు లేక మూలపడ్డ క్రీడా వ్యవస్థను మరలా తిరిగి ఏపీ ప్రభుత్వం క్రీడాకారులను గుర్తించి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రీడా విధానం పాలసీ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ పోటీలకు క్రీడాకారులకు వెళ్లే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. అనంతరం ఖేలో ఇండియా క్రీడలను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించడం మరియు నిధులను కేటాయించడం ద్వారా క్రీడాకారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది అని ఖేలో ఇండియా సభ్యులు డాక్టర్ తరుణ్ కాకాని కొనియాడారు. సాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, ఖేలో ఇండియా కార్యక్రమం 2026 గాను దానికి విజయవాడ ప్రధాన వేదికగా పెట్టుకొని ఈసారి ఇక్కడ క్రీడలో ఉన్నటువంటి నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చే విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఏ విధంగా అనిపిస్తుంది? అసలు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి క్రీడాభిమాని, క్రీడలను ప్రోత్సహించడం, క్రీడా విధానాలను తీసుకురావడంలో అది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఆ రోజు కలిసి ఉన్నప్పుడు 2002లో నేషనల్ గేమ్స్ కానీ ఆఫ్రో గేమ్స్ కానీ పెట్టి ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ వైపు, హైదరాబాద్ వైపు చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల తద్వారా చాలామంది కూడా ఈరోజు అకాడమీలు పెట్టుకొని ముందుకు సాగే పరిస్థితి ఉంది. ఈరోజు పుల్లెల గోపీచంద్ గారు లాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చాలామంది గోపీచంద్ గారి ద్వారా చాలామంది ప్లేయర్స్ రెడీ అయ్యారు. ఒలింపిక్ స్టాండర్డ్స్తో ప్లేయర్స్ వెళ్ళి మన దేశ గౌరవాన్ని కాపాడారు. అదే పరిస్థితి రాష్ట్ర విభజన తర్వాత మళ్ళీ 2014-19లో ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస్ కేంద్రాలు పెట్టాలి. అక్కడే రూరల్ ఏరియా నుంచి కూడా పిల్లల్ని డెవలప్ చేయాలి. అదేవిధంగా నేషనల్ స్టాండర్డ్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. దానికి నిధులు కేటాయించారు, వర్కులు స్టార్ట్ అయినాయి. ఆ రోజే పాలసీ కూడా తీసుకొని రావడం, విభజన తర్వాత పాలసీని తీసుకొని వచ్చిన తర్వాత ఇదే విజయవాడ వేదికగా ఆ రోజు ఒక కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని కూడా ఆలోచనతో ముందుకెళ్లారు. దురదృష్టవశాతం ఇచ్చి హర్యానా ది బెస్ట్ అంటారు, లేకపోతే మహారాష్ట్ర, ఒరిస్సానో ఇంకోటో చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈ స్పోర్ట్స్ పాలసీ ప్రకటించిన తర్వాత క్రీడాకారుల్లో కూడా నూతన ఉత్సాహం, ఉత్తేజం కూడా వచ్చింది. ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ సంపాదిస్తే 7 కోట్ల రూపాయలు పారితోషికం తప్పితే గ్రూప్ 1 పోస్టు, తర్వాత వాళ్ళు ఏదన్నా మళ్ళీ అకాడమీ పెట్టుకోవాలంటే ప్రోత్సాహాలు, నేషనల్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ కానీ లాస్ట్కి స్కూల్ ఫెడరేషన్స్ సంబంధించి నేషనల్ గేమ్స్లో పార్టిసిపేషన్ చేసి మెడల్స్కి వచ్చిన 3 లక్షల రూపాయలు పారితోషికం ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. దాంతోపాటు రిజర్వేషన్ శాతాన్ని కూడా పెంచడం, తర్వాతతో మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి పెట్టాం. ఈ విజయవాడ వేదికగా ఇందిరాగాంధీ స్టేడియంని కూడా నిర్మాణం చేయాలని ఇప్పటికే మా ఎండీ గారు, మంత్రి గారు ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఇక్కడే విద్యార్థిపురంలో ల్యాండ్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేస్తే ఆ ఫౌండేషన్ స్టోన్ ఉందని చెప్పి ఇక్కడ ఒక చెప్పుల మంత్రిగా పనిచేసిన ఒక చెప్పుల వ్యక్తి అతను ఆ స్టోన్ ఉందని కేవలం ఆ స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగించి దాన్ని భ్రష్టు పట్టించే పరిస్థితి. ఇవన్నీ ఎందుకంటే వ్యక్తిగత కక్షతో స్పోర్ట్స్ను కూడా నాశనం చేశారు. ఒక శాఖ కాదు, అన్ని సకల శాఖలను నాశనం చేసిన గత ప్రభుత్వంలో వాటన్నిటిని కూడా మార్పులు తీసుకొని వస్తున్నాం. ఒకటి, నేషనల్ గేమ్స్ని ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 ఏళ్లలో 29 నాటికి నేషనల్ గేమ్స్ ఎట్టి పరిస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వహించే విధంగా అంత లోపలే ఖేలో ఇండియా గేమ్స్ కూడా ఈ రాష్ట్రంలో పెట్టే విధంగా దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాదాపు 300 నుంచి 400 కోట్లు అవుతుంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు, మా సెక్రటరీ గారు, మంత్రి గారు, మేమందరం కూడా మా ఎండీ గారు ఒక సమర్థవంతమైన కార్యాచరణతో ముందుకెళ్ళి ఈ గేమ్స్ ఏవైతే ఉన్నాయో నేషనల్ గేమ్స్ను ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని ఈ రాష్ట్రాన్ని పెట్టే విధంగా తదనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే విధంగా మన పిల్లలు ఒలింపిక్స్లో మెడల్ సాధించే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాం. సార్, దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో క్రీడాకారులు ఏదైనా పాల్గొనాలన్నా, కనీసం ఒలింపిక్స్కి వెళ్ళాలన్నా రాష్ట్ర స్థాయిలో కనీసం వసతులు లేకపోవడం, కనీసం పాల్గొనాలన్నా కానీ ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంలో క్రీడాకారులు చాలా వరకు కూడా అస్తవ్యస్తంగా పడిపోయినటువంటి పరిస్థితి అది మనం గతంలో చూసినటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు మళ్ళీ మీరు అధికారంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కూడా ఒకటే చెప్పడం జరిగింది, ఒలింపిక్స్లో ఆంధ్రప్రదేశ్ని మొదటి సార్లు చూడాలనేటువంటి లక్ష్యంగా మేము పనిచేస్తామనేటువంటి వాగ్దానం కూడా చేయడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఖేలో ఇండియా రావడంగా దాదాపు ఒక 450 కోట్ల వరకు దీనికి వేచిచ్చి ఖేలో ఇండియా కూడా దీనికి చేస్తూ ఉన్నారు ఏర్పాట్లు. అది క్రీడాకారుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది మీకు? స్పందన క్రీడాకారులను అడగాలి, మా పని మేము చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే క్రీడాకారుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము ఈ కార్యక్రమాలు శ్రీకారించడం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, కొత్తగా చంద్రబాబు నాయుడు గారి గురించి నేను పదే చెప్పేలా ఆల్రెడీ ఈ రాష్ట్రానికి క్రీడల్ని తీసుకొని వచ్చింది, ప్రోత్సహించింది, తదను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది, ఈరోజు ఎంతోమంది మెడలిస్టులుగా మార్చింది.
ఎంతోమందిని ట్రైన్ చేసి బెస్ట్ కోచెస్ని తీసుకొని వచ్చి చాలామంది ఈరోజు క్రీడాకారులు ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేస్తున్నారు అంటే దానికి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన వేసిన బీజాలే, ఆయన వేసిన ప్రొడక్షనే ఇదంతా. ఈ టైప్ ఆఫ్ కార్యాచరణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటూ ముందుకెళ్ళారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్లేయర్స్గా మార్చారు. అయితే దురదృష్టవశాతం మీరు చెప్పారు, ఒక విధానపరమైన ఆలోచన లేకుండా ఒక లాంగ్ టర్మ్ విజన్ లేకపోవడం, ఎంతవరకు ఆ షార్ట్ టైం విజన్లో మీరు చూసే ఉంటారు. ఏ కార్యక్రమం తీసుకున్నా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న గత ప్రభుత్వానికి, లాంగ్ టర్మ్ విజన్ ఉన్న ప్రభుత్వానికి ప్లేయర్సే ఈరోజు మేము చెప్పుకోవాల్సిన పనిలా. క్రీడాకారులే, మీరు ఏ క్రీడాకారు దగ్గర పోయినా గతానికి ఇప్పుడుకు మీరు దానికి వ్యత్యాసం వాళ్ళకే తెలుస్తుంది. ఈరోజు గతంలో శాప్ ఆఫీస్కి రావాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది. శాప్ చైర్మన్ కలవాలంటే కూడా పరిస్థితి లేదు, మా మంత్రులను కలవాలంటే పరిస్థితి లేదు. అలాంటిది ఈరోజు క్రీడాశాఖ మంత్రి రెగ్యులర్ కలుస్తున్నారు, మేము అందుబాటులో ఉన్నాం, అధికారులు అందుబాటులో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏ క్రీడాకారులు చిన్న మెడల్ వచ్చినా పెద్ద మెడల్ వచ్చినా కార్యాలయానికి పిలిపించుకొని వాళ్ళు అప్రిషియేట్ చేసి పంపించే పరిస్థితి. గుకేష్ లాంటి ప్లేయర్ని ఈ రాష్ట్రం నుంచి తరివేసింది ఎవరు? వాళ్ళు కాదా? ఈరోజు నేను ఇంకా వాళ్ళ గురించి మాట్లాడడం అనవసరం, ఎందుకంటే అది ఎత్తిపోతల పథకం అయిపోయింది, దాన్ని సాగనంపారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే మాకు ఇది కాదు. మేము అభివృద్ధి చేయాలి, మంచి చేయాలి, ప్లేయర్స్ని డెవలప్ చేయాలి, తదనుగుణంగా కార్యాచరణ రూపొందిస్తాం. దాంట్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తాం. నేను ముఖ్యంగా ఒక అప్పీల్ చేస్తున్నాను, మీడియా ద్వారా కూడా, మీ ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాను. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు చాలామంది కూడా ఈ రాష్ట్రంలో స్థిరపడి ఆర్థికంగా పారిశ్రామికంగా ముందుకెళ్ళి దేశ విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు మన బిడ్డలను కానీ మనం ప్రోత్సహించుకుంటే, మీరు ప్లేయర్ అడాప్టేషన్ కానీ గేమ్ అడాప్టేషన్ కానీ ఇలాంటి శ్రీకారం కానీ మీరు చుట్టగలిగితే, ఈరోజు చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు కావచ్చు, అదేవిధంగా ఉన్నత వర్గాల్లో ఉండి కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది. వాళ్ళని కానీ మీరు ప్రోత్సహించగలిగితే, వాళ్ళని చేపట్టుకొని మీరు నడిపించగలిగితే వాళ్ళు ఖచ్చితంగా మెడలిస్టులుగా మారుతారు. అది జీవితాంతం మీకు కూడా ఆనందం వస్తుంది. ఎక్కడో ఖర్చు పెట్టే బదులు మన పిల్లల కోసం అనేది ఇది ఒక ఎమోషన్, ఇది మన దేశ గౌరవం, ఇది మన రాష్ట్ర గౌరవం. ఈ రాష్ట్ర గౌరవాన్ని, దేశ గౌరవాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. మీరు విదేశాల్లో స్థిరపడిన వాళ్ళు కానీ ఇక్కడ స్థిరపడిన వాళ్ళు కానీ ప్లేయర్స్ని అడాప్ట్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక ఖేలో ఇండియా మెంబర్గా, అంటే రాష్ట్ర రోయింగ్ సంఘం అధ్యక్షుడిగా, అలాగే సౌత్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి ఖేలో ఇండియా మెంబర్ ఫర్ రోవింగ్ స్పోర్ట్గా ఉన్నా నేను. గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రోవింగ్ స్పోర్ట్కి సంబంధించి శాప్ వారికి ప్రపోజల్ పెట్టాము. అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు కానివ్వండి, ఖేలో ఇండియా వారు కానీ ఇక్కడ సెంటర్కి 2 కోట్లు వెచ్చిస్తామని చెప్పేసి వారు ప్రతిపాదించారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద 3 సెంటర్లకు గాను 6 కోట్లు వారు బడ్జెట్ ఎస్టిమేట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం వాస్తవానికి జాతీయ క్రీడల్లో బిడ్డింగ్ ఆంధ్రప్రదేశ్కి వస్తుంది అని చెప్పేసి గతంలో అనుకున్నాం. కానీ అనుకోకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అయినటువంటి అస్సాం కానీ మేఘాలయ, ఈ 2 కూడా జాయింట్గా బిడ్ వేసి వాళ్ళు పోటీపడి ఉన్నారు. కాబట్టి అది 2027 సంవత్సరం. ఇప్పుడు 2026 సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరంలో ఖేలో ఇండియా గేమ్స్ ముందుగా జరిగితే అది మన ఆంధ్రప్రదేశ్లో జరిగితే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ ఖేలో ఇండియా గేమ్స్లో ఏంటంటే కేవలం 18 డిసిప్లిన్ గేమ్స్ మాత్రమే ఉంటాయి. అంటే మనకు దాదాపు ఇప్పుడు మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే సుమారుగా 54 డిసిప్లిన్ గేమ్స్ ఉన్నాయి. దాంట్లో ఒలింపిక్ గేమ్స్కి వచ్చేటప్పటికి 25 కంటే తక్కువే ఉన్నాయి. సో రికగ్నైజ్డ్ అసోసియేషన్స్, అట్లాగే స్పోర్ట్స్ అసోసియేషన్స్ ఏవైతే రికగ్నైజ్ కాలేదు, ఇవన్నీ చూసుకుంటే ఖేలో ఇండియాకి సంబంధించి 18 డిసిప్లిన్స్, దాంట్లో రోవింగ్ అనేది ఒక డిసిప్లిన్ ఉంది. సో ఈ స్పోర్ట్స్ అన్ని కండక్ట్ చేయాలి అంటే ముఖ్యంగా స్టేడియం, అంటే ఇండోర్ స్టేడియం వ్యవస్థ ఏదైతే ఉందో, బాక్సింగ్ కానివ్వండి, కబడ్డీ కానీ, ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, బ్యాడ్మింటన్ కానీ, వీటన్నిటికి కూడా స్టేడియంస్ని ఆధునీకరించాలంటే సుమారుగా ఒక దాదాపు 280 నుంచి 300 కోట్లు ఖర్చు అయ్యేపరుస్తుంది. ముఖ్యంగా మనకు విజయవాడలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఏదైతే ఉందో రాజధానిలో ఉంది. కాబట్టి దీన్ని ముందుగా ఆధునీకరించి వచ్చినటువంటి స్పోర్ట్స్ పీపుల్కి సరైన సదుపాయాలు ఇవన్నీ కల్పించి వారికి కిట్స్ కానివ్వండి, స్పోర్టింగ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కావాలంటే దాదాపు మరొక 150 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. కాబట్టి సుమారుగా ఇది ఒక 450 నుంచి 500 కోట్ల వరకు ఉండేటువంటి బడ్జెట్. కాబట్టి ఈ ప్రతిపాదన అనేది స్పోర్ట్స్ అథారిటీ వారు శాంక్షన్ చేయించుకోగలిగితే తప్పకుండా ఖేలో ఇండియా గేమ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతాయి. అందులోనూ వాటర్ స్పోర్ట్స్కి సంబంధించి అది 3 లొకేషన్లు, అటు వైజాగ్ కానివ్వండి, విజయవాడ, అలాగే తిరుపతి జోన్లో, ఈ 3 జోన్స్లో కూడా డివైడ్ చేసి జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం ఏదన్నా కానీ 450 కోట్ల బడ్జెట్ అనేది మనం చూస్తున్నాం. దీనికి శాప్ వారు కూడా తప్పకుండా మంచి ప్రతిపాదనలు పెట్టారని చెప్పేసి అనిపిస్తుంది.